నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి నెల 18వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6:25 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:23 ఈ రోజు తిథి చవితి రాత్రి 10:09 వరకు. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం 5:45 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము రాత్రి 12:09 నుండి రాత్రి 1:57 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:48 నుంచి ఉదయం 9:36 వరకు. మరలా తిరిగి రాత్రి 11:11 నుంచి రాత్రి 11:59 వరకు. యమగండ కాలం ఉదయం 9:24 నుంచి 10:54 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:49 నుంచి తెల్లవారి 5:37. అమృత గడియలు ఉదయం 8:16 నుంచి ఉదయం 10:04 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మార్చి 18, 2025 దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది గ్రహస్థితి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల భాగోద్వేగాలను, కోపాలను, మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఫలితాలు ఉద్యోగము, విద్య, వ్యాపారంలో ప్రగతి కనబడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో లాభదాయకమైన సూచనలున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించండి. దీంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. గోధుమలను దానంగా ఇచ్చుకోండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి ఆర్థిక లావాదేవీలు కలిగే అవకాశం కనబడుతోంది. అయితే ఫలితాలు ధనలాభము, శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభము కలిగే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారాలు ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దీంతో పాటు తెల్లని వస్త్రాన్ని కనుక ఈ రోజు ధరించినట్టయితే, తెల్లని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడి ప్రభావంతో భావోద్వేగాల మీద నియంత్రణ పెట్టుకోండి. కోపం ఎక్కువయ్యే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి ఈ కనబడుతున్నాయి. దీంతో పాటు అనవసరమైన ఖర్చులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే జాగ్రత్తలు తీసుకుని ఏది అవసరము, ఏది అనవసరము అనే అంశాన్ని చూసుకోండి. దీంతో పాటు కుటుంబంలో మంచి ఉల్లాసంగాను, ఉత్సాహంగాను ఉంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, గృహ, వస్తు, భూమి యోగాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఏదైనా ఒక విష్ణు సంబంధిత ఆలయాన్ని దర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలతతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. స్థిరమైన నిర్ణయాలను తప్పనిసరిగా తీసుకోండి. ఫలితాలు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, వ్యవసాయంలో అభివృద్ధి, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. తదుపరి మీకు చెప్పదగిన పరిహారము శివుడి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోండి. దీంతో పాటు సుదర్శన మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు చక్కని సమయము. ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలో అభివృద్ధి కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉంటాయి. కీలకమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేసే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన రెమెడీసు సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యమిచ్చే ప్రయత్నం చేయండి. ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల విజయ సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికంగా లాభపడే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశము, బదిలీలుంటాయి. దీంతో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభ సూచనలు కనబడుతున్నాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య రంగంలో ఉన్న వారికి, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని సమయము. పెట్టుబడులు పెట్టుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపును దానం చేయండి. దీంతో పాటు
గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని శనగలను కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే గురు సంబంధిత ఏవైనా దోషాలుంటే పోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శని ప్రభావం చేత కొంత మానసిక అశాంతి, ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వాద్యాల్లో జయం కనబడుతోంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. ధన లావాదేవీల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము శివదేవుడికి అంటే శివాలయంలో అభిషేకం చేయించుకోండి. అలాగే నవగ్రహ ఆలయంలో శివుడికి ప్రత్యేకమైన తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి. ఈరోజు నలుపు రంగు కానీ, నీలం రంగు కానీ వస్త్రాన్ని ధరించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వీరి యొక్క గ్రహస్థితి మంగళుడు అనుకూలంగా ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు పోతారు. స్థిరమైన నిర్ణయాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. వ్యాపారంలో లాభాలు, కొంతమందికి అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలతో పాటు ఒకంత మానసిక ఆందోళన కలిగే అవకాశము, ఒక అశుభవార్త వినే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన రెమెడీసు కుజదోష నివారణకు, రాహువుకు, శనేశ్వరుడుకు సంబంధించినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోండి. దీనితో పాటు ఎరుపు రంగు వస్త్రధారణ ఈరోజు చేయండి. ఎర్రని వస్త్రాన్ని దానం చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుబలం అమితంగా ఉండడం వల్ల వీరు ఏ పని చేపట్టినా సక్సెస్ సాధించే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఆర్థిక పరమైన లావాదేవీలు చేయాలన్నా కానీ ఈ రోజు చక్కని సమయము. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. విద్యలో విదేశాలు వెళ్తారు. అయితే ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా ఆర్థిక పరమైన లావాదేవీలు సక్సెస్ సాధించి పెడతాయి. మీకు చెప్పదగిన రెమెడీ విష్ణు మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. దీనితో పాటు విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శనేశ్వరుడు బలంగా ఉండడం వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. మానసిక ఒత్తిడితో పాటు ఏ పని చేపట్టినా ఈరోజు వెనక వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవారు ఎటువంటి పని కొత్తగా చేసే ప్రయత్నం చేయకండి. అయితే కొంతమందికి ధనలాభం కనబడుతోంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో కూడా అశాంతి కలిగే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. బెల్లాన్ని దానం చేయండి. నల్లని వస్త్రాలను ధరించండి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి రాహు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఫలితాలు వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి. అనవసరమైన వివాదాల్లో ఇరుక్కుంటారు. సలహాలు ఇవ్వకండి. మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివుడి పూజ చేసుకోండి. శివాలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి ప్రత్యేకమైన పూజ చేయించుకోవడము, దీపాన్ని పెట్టుకోవడము, లేదు అంటే కనుక నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి యొక్క గ్రహస్థితి గురువు అనుకూలంగా ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు విద్య, ఉద్యోగ వాటిల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని చేయాలన్నా ఈ రోజుని వాయిదా వేసుకోండి. కుటుంబంలో ఒకంత అనుకూలంగా లేకపోవడం వల్ల సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు ఉపవాసం ఉండండి. గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని దానితో పాటు స్వామివారి యొక్క నామాన్ని ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.